మీరు చూస్తున్నట్లయితే ఇది మన గార్డెన్లో వేసిన వెజిటబుల్ ప్యాచ్ అండి. యాక్చువల్లీ మీరు చూస్తారు ఇది బ్యాగ్ వచ్చేసరికి 2 feet బై 1 feet అండి. అంటే 24 inches విత్ 12 inches డెప్త్ అనమాట. ఇది మొత్తం కంపోస్ట్ బ్యాగ్ అండి. ఇంట్లో వేస్టేజ్తో వచ్చిన కంపోస్ట్ బ్యాగ్. అంటే ఈ కంపోస్ట్ బ్యాగ్లో వచ్చేసరికి మనం డైరెక్ట్గా ప్లాంట్ పెట్టకూడదండి. ప్లాంట్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే దీనిలో పెస్ట్ ఉండొచ్చు. అంటే లైక్ గ్రబ్స్ కానీ ఇట్లాంటివి ఏమన్నా ఉంటాయి కదా, మనం పెట్టిన మొక్కకి హామ్ చేసే ఛాన్స్ ఉంటుందన్నమాట. అందుకని నేను ఏం చేశానంటే మన లీఫీ వెజిటేబుల్స్ ఉంటాయి కదండి, ఆ సీడ్స్ వేసాను. ఇది వేసినాక ఒక 10 daysకి చూసారా మీరు, గమనించింది ఏంటంటే కొన్ని ఆనియన్స్ కూడా పెట్టాను, ఖరాబ్ అయినవి ఉంటాయి. ఇందులో గ్రబ్స్ ఉన్నాయి. యాక్చువల్లీ కంపోస్ట్లో గ్రబ్స్ ఉన్నాయి. ఎందుకంటే మొన్న ఈ మధ్య వర్షాలు పట్టడం వల్ల కానీ దేనివల్లన్నా కానీ మన ఈ గ్రబ్స్ అనేవి ఫామ్ అయినాయి. లోపల తడి ఉండటం వల్ల గ్రబ్స్ ఉన్నాయి. నేను అందుకని వేమ పవర్ ఇచ్చాను అనమాట. వాటర్లో కొంచెం అంత వేమ పవర్ వేసి దాన్ని 3 days ఫార్మెంట్ చేసి వేమ పవర్ ఇచ్చాను. యాక్చువల్లీ ఇంతకుముందు అయితే మీరు చూస్తున్నట్లయితే ఈ స్ప్రింగ్ ఆనియన్స్ అయితే అదే పాడైపోయినవి ఆనియన్స్ ఉన్నాయి పెట్టాను. స్ప్రింగ్ ఆనియన్స్ వచ్చినాయి. ఇది యాక్చువల్లీ పడిపోయి రూట్ అంతా పోయి ఉందన్నమాట. ఇవి ఇప్పుడు కొత్తగా వచ్చినాయి అనమాట. మళ్ళీ స్ప్రింగ్ ఆనియన్స్ ఇప్పుడు రిమైనింగ్ ఉన్న ఆనియన్స్ అన్నిటికి కూడా స్ప్రింగ్స్ వచ్చేసినాయి. సో వేమ పవర్ వేసినాక కొంచెం పని చేసింది. మళ్ళీ ఒక 10 days ఆగి మళ్ళీ ఇద్దాం వేమ పవర్, మళ్ళీ అప్పుడు రిజల్ట్ చూద్దాం. మొన్నటి వరకు అయితే గోంగూర కూడా స్ప్రౌట్ అవ్వలేదు. మీరు గమనించినట్లయితే ఇప్పుడు గోంగూర కూడా స్ప్రౌట్ అయింది. పాలకూర, ఇందులోనే చుక్కకూర, తోటకూర, చెన్నంగి, ఒక 3-4 మునగ సీడ్స్ ఉంటే పెట్టాను. అండ్ కార్నర్స్లో వచ్చేసరికి క్యాప్సికమ్ ప్లాంట్స్ అనమాట. ఒక నర్సరీలో తెచ్చాను 2 రూపీస్కి, అవి కూడా పెట్టాను అనమాట. ఇప్పుడు ఇవి మనం హార్వెస్ట్ చేసి దీంతో పాప లంచ్ బాక్స్లోకి కర్రీ చేద్దాం. టుమారో మార్నింగ్ మీకు అప్డేట్ ఇస్తాం. చూసారు ఆకుల మీద వైట్గా ఉన్నాయి ఏంటా అనుకుంటున్నారా? నేను వీటికి కొంచెం స్ప్రే ఏం చేయలేదండి. మొన్న గ్రబ్స్ వచ్చినాయి అని చెప్పేసి కొంచెం వాటర్లో కలిపి వేసేసాను కంపోస్ట్లో. సో అవి పడినట్టున్నాయి. ఇది మన గార్డెన్లో నేను పాప కోసం కట్ చేసిన తోటకూర.